ఒక 7 మంత్స్ నుండి ఎక్కడ ఏ ఛానల్ కానీ మొబైల్ కానీ ఓపెన్ చేసినా యూట్యూబ్ లావణ్య లావణ్య లావణ్య. సో లావణ్య 7 మంత్స్ కంటే ముందు అంటే ఈ కేసు ఇదంతా స్టార్ట్ చేసే కంటే ముందు ఏం చేసేవారు మీరు? నేను నార్మల్ అమ్మాయి హౌస్ వైఫ్ ఎలా ఉండేదో ఇంట్లో అలాగే ఉండేదాన్ని, ఇంట్లో ఇల్లు పనులు అంతా. బట్ తర్వాత కెరీర్ అంటూ ఏది అంటే జాబ్ చేసుకోవాలి అని ఎప్పుడు ఉండేది కాదు, బికాజ్ రాజుకి ఇష్టం ఉండేది కాదు. లేటర్ మ్యూజిక్ పైన కొంచెం ఇంట్రెస్ట్ ఉండి మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్స్ చేద్దామని అనుకొని మ్యూజిక్ దాంట్లోకి దిగి వెళ్ళాను గోవాలో. బట్ విదిన్ 3 monthsలో వెనక్కి రావాల్సి వచ్చింది. అండ్ వచ్చాక ఇవన్నీ. ఓకే, నార్మల్గా ఎప్పుడైనా లావణ్య మీకు అనిపించిందా నేను ఒక అబ్బాయి కోసము నా లైఫ్ మొత్తాన్ని కూడా సాక్రిఫైస్ చేశాను కదా, ఇప్పుడు ఏ ఆడపిల్లకైనా సరే తన కాళ్ళ మీద తను నిల్చోవాలి, ఒక డబ్బులు మనకు అవసరం లేదు, ఎంత మొగుడైనా తండ్రైనా అన్నైనా తమ్ముడైనా బాయ్ ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే ఈ రోజుల్లో అమ్మాయిలకి ఒక డబ్బులు కానీ ఒక నుండి హెల్ప్ కానీ తీసుకోవడం ఇష్టం లేదు. ఓన్గా తన సొంత కాళ్ళ మీద తను నిల్చోవాలి, సంపాదించుకోవాలి అని ఆలోచిస్తుంది. అలాంటి మీరు ఇలాంటి జనరేషన్లో రాజ్ తరుణ్ కోసం అని చెప్పేసి నేను మొత్తం లైఫ్ని సాక్రిఫైస్ చేయడము, ఇప్పుడు ఈ రోజు ఇక్కడ దాకా ఆల్మోస్ట్ రోడ్ మీదకి వచ్చేసింది లావణ్య అంటే. సో అంటే ఎప్పుడు అనిపించలేదా ఇది కరెక్టా కాదా అని? అంటే ఇప్పుడు పరిస్థితినే చూస్తున్నాం కాబట్టి. కానీ ఒక 10 years బ్యాక్ వెళ్తే 2009-10 అప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉండడానికి ఆల్రెడీ ఇంట్లోంచి బయటకు వచ్చిన అమ్మాయిని. సో అప్పుడు నేను MBAకి రాజ్ నాకు తెలిసినప్పటికీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాను. నేను ఇంటర్ తర్వాత ఫ్రాంక్ఫిన్ అట్ ఏ టైం డిగ్రీ చదువుతూ ఫ్రాంక్ఫిన్లో ఏరోసెస్ కోర్స్ చేస్తూ అండ్ దెన్ హోటల్ మేనేజ్మెంట్ ఇవన్నీ నా కెరియర్ బిల్డ్ చేసుకుంటున్న ఒక లైఫే నాది కూడా. దాని తర్వాత రాజ్ తరుణ్తో పెళ్ళి అన్నది ఎప్పుడైతే అయ్యిందో రాజ్ తరుణ్కి నేను షార్ట్ ఫిలిమ్స్ చేయడం కానీ ఇవి వద్దు అన్నాడు. తనకి ఇష్టం ఉండేది కాదు. మరి అతను నాకు బయట ప్రపంచం తెలియొద్దు అనుకున్నాడా లేకపోతే పొజిటివ్ మ్యానో తెలీదు. తను వద్దు అన్నాక తన కోరిక మేరకే నేను వద్దు అనుకుని హౌస్ వైఫ్గా ఉండిపోయాను. కానీ డిపెండెంట్ లేకపోతే పని చేయకూడదు అని కాదు. ఎందుకంటే రాజ్ నన్ను కలిసినప్పటికీ నేను ఇండిపెండెంట్గా ఆల్రెడీ బయట ఉన్న అమ్మాయినే. MBA నేను సింగపూర్లో చదివేసి వచ్చాను. చాలా మంది చేస్తున్న తప్పు ఇదే, అంటే ఇండిపెండెంట్గా ఉండాలని ఇంటి నుండి బయటకు వచ్చిన అమ్మాయి మీరు, కానీ ఒక అబ్బాయి కోసము ఒక అబ్బాయి పరిచయం అవ్వడం వల్ల తన లైఫ్ మొత్తాన్ని పక్కన పెట్టి ఆలోచన పక్కన పెట్టి ఒక అబ్బాయి కోసం ఇంట్లో ఉండాల్సి వచ్చింది. సో చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఇది. ఖచ్చితంగా తప్పు. అది మనం ఆ వయసులో ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయిని నమ్మడం వల్ల ప్రేమ ఖచ్చితంగా గుడ్డిదండి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకి పెళ్లి చేస్తే ఖచ్చితంగా అంటే ఆ సంసారాలు కరెక్ట్గా ఉంటాయని కాదు, కానీ పేరెంట్స్ సపోర్ట్ కానీ అత్తమ్మల సపోర్ట్ కానీ ఇప్పుడు లావణ్యకి ఈ స్టేజ్లో ఉండాల్సిన ఇదైతే రాదు. ఎందుకంటే రాజ్ తరుణ్ పేరెంట్స్కి అంకుల్ ఆంటీ అని ఇప్పుడు నేను వెళ్తే నాకు అది లేకుండా పోయింది చూసారా, నా ఓన్ డెసిషన్ అవ్వడం వల్ల. అండ్ మా పేరెంట్స్ కూడా అది లేకుండా పోయింది. అదే వాళ్ళ సంబంధం చూసి చేస్తుంటే నాకు ఇలాంటిది వచ్చి ఉండేది కాదేమో. ముందు కూడా మీరు ఓన్ డిసిషన్స్ తీసుకునే వాళ్ళ, లేదంటే ఎవరైనా చెప్తే కానీ చేయకుండా అలా ఏమన్నా ఉందా? అంటే రాజ్ తరుణ్ అయితే కంప్లీట్గా నా ఓన్ డెసిషన్. 15 years ఆఫ్ లవ్, 15 years రైట్? కేసు పెట్టే కంటే ముందే మీకు 15 years లవ్ స్టార్ట్ అయ్యి మ్యారేజ్ అదంతా కూడా 2009 నుంచి 15 years ఆఫ్ లవ్ని జస్ట్ అంటే ఒక కేసు అవునా మొత్తం కూడా కంప్లీట్ మలుపు తిప్పేసింది. ఆల్మోస్ట్ రోడ్ మీదకి వచ్చేసారు. 15 years ఆఫ్ లవ్లో జస్ట్ 3 months ఇంటి నుండి వెళ్ళిపోయాడని చెప్పేసి ఒక అమ్మాయి వెళ్ళి కేసు పెట్టే వరకు కూడా వచ్చింది అని అంటే నమ్మకం లేకనా? అంటే భయం వేసింది, మనిషి ఇంకా నాకు ఉండడేమో అని. లేదు నేను గ్యాప్ తీసుకుంటున్నాను, 2 monthsలో వచ్చేస్తాను అన్నాడు. 2 months కాస్త అతని బిహేవియర్ కూడా చేంజ్ అయింది. నాకు అక్కడ భయం వేసేసింది, మనిషి ఇంకా రాడేమో, ఇంకా నాకు ఉండడేమో. ఎందుకంటే అతనే ప్రపంచంగా బతికిన మనిషిని నేను. అతను అండ్ కుక్క పిల్లలే అంటే ఈరోజు మస్తాను ఇతనితో మాట్లాడాను అని వస్తుంది, కానీ నాకు రాజ్ తప్ప వేరే ఇదైతే లేదు. కొట్టుకున్నా తిట్టుకున్నా రాజే నాకు. అర్థమైంది. ఇంకా రాడేమన్న భయంలో పోలీసు మెట్లు ఎక్కాను, కానీ రాజుని శిక్షించాలని లేదా రాజుకి శిక్ష పడాలని కాదు. ఒక అబ్బాయి నార్మల్గా ఎంతో ఇష్టపడితే కానీ ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఇంట్లో ఉంచుకోవడం ఇదంతా కానీ చెయ్యడు, అవునా? సో ఆ అబ్బాయి భయపడే సిచ్యువేషన్ వరకు వెళ్ళింది. ఇప్పుడు మీరే అంటున్నారు మీకు భయం వేసింది అంటున్నారు, తను భయం వేసి వెళ్ళిపోయాడు అంటున్నారు. మీ మీద ముందొచ్చిన ఏవైతే కేసు కానీ అవన్నీ కూడా ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా రాజ్ తరుణ్ గారు ఇంక్లూడ్ అయ్యే ఉన్నారు. ప్రతిదీ కూడా తన ముందే జరిగింది, తన కళ్ళ ముందే. మీరు ఇంటర్వ్యూ ముందు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఇదే ఇంట్లో లైక్ కూర్చొని మాట్లాడుకొని వీడియోస్ డిలీట్ చేయించడం కానీ అదంతా కూడా చేశాను అన్నారు. సో అంటే నిజంగా ఈ ఒక్క డ్రగ్ కేసు గురించనే మిమ్మల్ని
వదిలిపెట్టి భయపడి వెళ్ళిపోయాడా, లేదంటే నిజంగా జనాలంతా మాట్లాడుకుంటున్నట్టు మరి వాళ్ళందరికీ ఎలా తెలిసిందో నిజంగా మరి నాకు తెలియట్లేదు. మీరు తనని బ్లాక్మెయిల్ చేశారని, మీరు కొట్టారని, తిట్టారని, రాచి రంపాన పెట్టారని, సో ఒక అమ్మాయి ఏదైతే చేయకూడదో అదంతా కూడా చేసింది, అందుకోసమని రాజధాని రోజు లావణ్యని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. నిజంగా ఇదంతా జరిగిందా? ఏముండే మరి నేనైతే ఇప్పుడు ఇంట్లో అందరి ఇంట్లలో గొడవల్లాగే మాకు గొడవలు ఉండేవి, తిట్టుకునే వాళ్ళ. మళ్ళీ పొద్దునకి ఎప్పుడూ ఉండేది కాదు అలా, అంతే ప్రేమ ఉండేది, అంతే కోపమే చిన్న చిన్నవి వస్తే తప్ప. నేను ఇప్పుడు రాజు మీద కేసు పెట్టినప్పటికి కానీ, లేదా నా మీద డ్రగ్ కేసు అయినప్పటికీ కానీ అదే సెకండ్ థర్డ్ కేసు అండి. దాని తర్వాత వచ్చిన కేసెస్ ఇవన్నీ 7 వరకు వచ్చాయి కానీ, బట్ అది మరి 3వ కేసే. కాకపోతే అందులో డ్రగ్స్ అన్న మాట రావడంతో అది ఒక సెన్సిటివ్ థింగ్, అది కానీ తన కెరియర్కి అడ్డుపడుతుంది అని ఉన్నాడు. రాజుని బెదిరించారు మస్తాన్ వాళ్ళ సైడ్ వాళ్ళ నుంచి కూడా, రిటర్న్ కాల్స్ వచ్చాయి నువ్వు తప్పుకో అని. దానికి కూడా నిలబడి ఉండగలిగాడు కానీ డ్రగ్ కేసు దాంట్లో తీసుకోలేకపోయాడు. అండ్ అదే టైంకి మాల్వి మల్హోత్రా ఇష్యూ కూడా. ఇప్పుడు మీ మాటల్లో వింటుంటే నాకు రాజ్ తరుణ్ గారు సెల్ఫిష్, చాలా ఒప్పుకుంటా, చాలా చాలా సెల్ఫిష్ అండి. తన కెరియర్ మాత్రమే తను చూసుకున్నాడు. మరి ఇక్కడ ఈ అమ్మాయికి ఏంటి అమ్మాయి అని రాజ్ తరుణ్కి ఒక్కడికే తెలుసు. ఇప్పుడు బయట ప్రపంచం ఏం మాట్లాడుతుందో వాళ్ళొక్కరికి సమాధానం నిజం రాజ్ ఒక్కడే చెప్పగలడు. కానీ ఆ రాజ్ ఈరోజు ఇప్పుడు లేడు. అండ్ తన సెల్ఫిష్గా తన కెరియర్ కోసం చూసుకొని వెళ్ళిపోయాడు. బట్ ఈ అమ్మాయి ఏంటి అనేది రాజుకి తెలుసు కదా. సో ఇప్పుడు రాజ్ గారు లోపల ఉన్నారు, బయటకు వచ్చి ఇదంతా చేస్తున్నారు కాబట్టి లావణ్య ఒక్కతే బ్యాడ్ అనేది జరుగుతుంది. తప్పు అందరూ చేశారు ఇక్కడ. మీరు ఎవరెవరైతే చెప్తున్నారో మస్తాన్ సాయి కానీ, లేదంటే రాజ్ తరుణ్ గారు కానీ, మీరు కానీ అందరూ తప్పులు చేశారు, కానీ మీరొక్కరు మాత్రం సఫర్ అవుతున్నారు అంటారు. అంటే మరి ఇప్పుడు న్యాయ పోరాటం అని నేను చేయాలి అనుకుని బయటకు వచ్చి కంప్లైంట్ పెట్టి నా కేసు వల్ల ఇదంతా జరుగుతుంది అంటే, మరి ఇంకా పోరాటంలో ఇవన్నీ కామన్ అని నేను పాజిటివ్గా తీసుకుంటున్నానండి. ఎందుకంటే 44 మంది నేను చూసిన అమ్మాయిల్లో ఏ ఒక్క అమ్మాయి స్టాండ్ తీసుకోలేదు. నిజంగా 43వ అమ్మాయి తీసుకున్నా నాకైతే ఈ పొజిషన్ వచ్చేది కాదు. నాకు ఒక డౌట్ అండి, ఈ 44 మంది అనేది మీరు మీడియా కానీ, లేదంటే మీరు కానీ అందరూ కూడా నార్మల్గా కొంతమంది చెప్తూ వస్తున్నారు కదా. ఆ 44 మందికి అంటే మీరు తీసేస్తే 43 మందికి ఆ వీడియోలు రికార్డ్ అయినట్టుగా వాళ్ళకి తెలుసా? ఎవరికి తెలియదండి. తెలిస్తే ఏ అమ్మాయి తెలియనప్పుడు ఏ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడతారు? తర్వాత తెలుస్తుంది ఈవెన్చువల్లీ. డే 1 తెలియకపోవచ్చు, తర్వాత ఈవెన్చువల్లీ తెలుస్తుంది. బట్ అతను ట్రాపే. ఇప్పుడు అడిక్షన్ అంటే, ఇప్పుడు డ్రగ్ అడిక్షన్ అంటేనే అడిక్షన్లో మనం ఉండిపోయిన తర్వాత మనకు తెలియదు, దాంట్లో ఉన్నామని కూడా మనకు తెలియదు. అందులో సగం మందికి పైగా ఒక 15-20 మందికి అతను ఫ్రీక్వెంట్గా డ్రగ్స్ ఇచ్చి డ్రగ్స్ అయినప్పుడు అతను అలా చేస్తూ వీడియోస్ తీసిన పర్సనే. సో ఇంకా అందులో నుంచి ఒకటి బయటికి రాలేరు, 2 బయటకు వచ్చి కేసో లేకపోతే అతను ఎదిరించలేరు. ఎందుకంటే ప్రతి అమ్మాయికి అతని అగ్రెషన్ అన్నది తెలుసు. అంటే ఇప్పుడు బయటకు వచ్చి చెప్తే లావణ్య ఏమైందో పరిస్థితి చూశారు, అదంతా అందరికీ తెలుసు. 44 మందిని అదే చేస్తే మీడియా ఊరుకుంటుందా, మన గవర్నమెంట్ ఊరుకుంటుందా, మన పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకుంటారా? సరే 44 మంది చేస్తే ఊరుకోకపోవచ్చేమో, ఒక్కరిని చేసినా ఊరుకోకూడదు కదా. అదే కదా మరి ఇప్పుడు ఒక్కరిని సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు కదా. అదే నార్మల్గా మన హైదరాబాద్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా కానీ, మన గవర్నమెంట్ కానీ నార్మల్గా డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్గా కండిషన్స్ కానీ, రూల్స్ కానీ పెట్టారు. ఎక్కడ కూడా అమ్మకూడదు కానీ, తీసుకోకూడదు కానీ, ఎక్కడ కనిపించినా కూడా ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకుంటున్నారు. అంత బాగా రూల్స్తో వర్క్ చేస్తున్నప్పుడు కూడా మన హైదరాబాద్లో ఇంత పెద్ద భారీ ఎత్తున డ్రగ్స్ అనేది నడుస్తుంది, అమ్మాయిల దందా జరుగుతుంది అని అంటే ఊర్లో నుండి ఇప్పుడిప్పుడు వస్తున్న అమ్మాయిలకి సేఫ్టీ అసలు లేనట్టే. ఖచ్చితంగా లేనట్టే అండి. అండ్ నేను చాలా అంటే ఒకవేళ నేను 18-20sలో ఉన్నప్పుడు నాకు దెబ్బ తగులు ఉంటే నాకు కూడా లాంగ్ ఇయర్స్ పట్టేదేమో. ఇప్పుడు స్వాతి దుగ్రాల అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి 1920లో మస్తాన్ సాయి తో డ్రగ్స్ స్టార్ట్ అవ్వడంతో ఇప్పటికీ అమ్మాయి 26 ఏమో. ఇంత లాంగ్ పీరియడ్ అయినా అమ్మాయి బయటికి రాలేకపోయింది. నాకు కొంచెం 32 వచ్చాక తగిలిన దెబ్బకి ఏంటి అని నేను తెలుసుకోగలిగాను. ఒకవేళ అదే నేను 18కి కెరియర్ కోసం బయటకు వచ్చిన అమ్మాయిని అయి ఉంటే డెఫినెట్గా నేను తెలుసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు మస్తాన్ సాయి అనే వ్యక్తికి టార్గెట్ వర్జిన్ అమ్మాయిలు ప్లస్ పెళ్ళైన అమ్మాయిలు. ఎందుకంటే పెళ్ళైన అమ్మాయిలు అయితే ఇంట్లో చెప్పుకోలేరు, వర్జిన్ అమ్మాయిలు అయితే అప్పుడే టీనేజర్ అంతా కూడా లైఫ్ ఉంది అని చెప్పేసి భయపడతారు కాబట్టి వాళ్ళు కూడా బయటికి రాలేరు అని చెప్పేసి మీరు ఒక ఇంటర్వ్యూలో కానీ ఒక వీడియోలో కానీ చెప్పారు. నిజంగా అంటే ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే ఒక అమ్మాయిగా నాకు భయం స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే
ఇప్పుడిప్పుడే అంటే టీనేజ్ అమ్మాయిలు అంటే ఎవరు ఇంకా ఊర్లలో నుండి హైదరాబాద్ అంటేనే నార్మల్గా ఊర్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ కూడా ఒక పెద్ద మహానగరం. అక్కడికి వెళ్ళడం అనేది కొంతమంది అమ్మాయిలకి డ్రీమ్ కూడా ఇప్పటికీ ఉంది అది. అలాంటి వాళ్ళు పేరెంట్స్ నొప్పించుకొని వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ కెరియర్ కోసం అని ఇప్పుడిప్పుడు హైదరాబాద్కి వస్తున్న అమ్మాయిలకి వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఇట్లాంటి మీ కేసు ఒక 7 months నుండి రన్ అవుతుంది మీడియాలో కానీ లేదంటే బయట కానీ 7 months నుండి రన్ అవుతుంది. సో వాళ్ళందరూ ఆలోచిస్తే ఇంకా పేరెంట్స్ వాళ్ళని పంపించరు. పంపించకూడదని అంటాను నేను. నిజంగా అసలు పంపించరు. ఇంత భారీ ఎత్తున జరుగుతుంది. అవునండి. అండ్ పంపించకూడదేమో, ఎందుకంటే దెబ్బలన్నవి ఎంత జాగ్రత్తగా ఉన్నా తగిలిపోతున్నాయి. ఒక టైంలో అయితే ఒక మేబీ ఏదో ఒక టైంలో మేబీ లావణ్యలాగా లైఫ్ అవుతుందేమో అన్న భయానికైతే వచ్చేయచ్చేమో ఇలాంటి మెన్ ఉంటే. బట్ నాకైతే 30 yearsగా ఎప్పుడైతే ఇలాంటి పీపుల్ తగలలేదండి. మరి వీళ్ళు ఆంధ్రాలో ఉండి తెలంగాణ వచ్చి మరి ఎందుకు ఇలా చేస్తున్నారో, మరి తెలంగాణ ఇలాంటి పీపుల్ లేరో నాకు తెలియదు, కానీ నాకైతే తగలలేదు. ఆంధ్ర తెలంగాణ అనేది పక్కన లేదు. ఈ పర్టిక్యులర్ గ్యాంగ్ ఎస్పెషలీ ఫ్రమ్ గుంటూరు, వాళ్ళ బ్యాచ్ మొత్తం అంటే ఒక 10 మంది పీపుల్ వరకు అందరూ అంతే. అంటే 10 మంది అబ్బాయిల్లో ఒక్కరి దగ్గర ఉండాల్సిన డేటా 10 మంది దగ్గర ఉంటుంది. సో వాళ్ళు దే ఆర్ షేరింగ్ ద వీడియోస్ కూడా. ఇప్పుడు కూడా ఈరోజు కూడా లావణ్య కూడా బయటకు వస్తున్నాయంటే కేవలం ఆ ఒక్క రీజనే.